సారీ సూర్య, ఈ విషయంలో నేను నీకేమీ హెల్ప్ చేయలేను. గ్రాండ్మాకి నిన్ను గది దాటి బయటకు వెళ్ళనివ్వనని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం తప్పదు. మనిషి జన్మ ఎత్తినందుకు కనీసం ఇప్పుడైనా కాస్త మానవత్వంతో ఆలోచించు. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, అర్థం చేసుకో. పెద్దవాళ్ళు వద్దని చెప్పినప్పుడు వినాలి సూర్య. సామాన్య, తనకక్కడేమైనా అయిందో నిన్ను మాత్రం వదలను. ఏమవుతుంది? అంత నాటకమే కదా, ఏమీ కాదు. సామాన్య, సూర్య, నువ్వు నన్నెంత భయపెట్టాలని చూసినా నేను మాత్రం భయపడ్ను. నిన్ను అడుగు బయటికి పెట్టనివ్వను, అంతే. కండిషన్ చాలా సీరియస్ గా ఉందంట. హాస్పిటల్లో జాయిన్ చేయడం లేట్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ అయిందంట. 24 గంటల వరకు ఏమీ చెప్పాలని డాక్టర్స్ చెప్పేశారంట. బతికే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయంట. నువ్వు నా మాటకి కట్టుబడి ఉంటున్నావా లేదా అన్నది నాకు కావాలి. ఎప్పుడు నా మాటకి కట్టుబడి ఉండే నువ్వు ఈసారి కూడా ఉంటున్నావా లేదా? హలో హలో, మిస్టర్ వజ్రపాటి సూర్య? ఎస్, హూ ఇస్ స్పీకింగ్? నేను డాక్టర్ రాధని, వసుంధర హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్. మీరే చెప్పాలి మిస్టర్ సూర్య. మీ వైఫ్ సీరియస్ కండిషన్లో మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనే సంగతి మీకు తెలుసా? తెలుసు డాక్టర్. మరెక్కడున్నారు? ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఆపరేషన్ చేయడానికి మీ సిగ్నేచర్ అవసరం. మీరు ఆలస్యం చేసే ఎవ్రీ సెకండ్ ఆవిడ సిచ్యువేషన్ని సీరియస్ చేస్తుంది. మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. Call you back. హలో హలో హలో, ఏంటండి ఇది? ఇంత కేర్లెస్గా ఉన్నారు. నాకున్న రెస్పాన్సిబిలిటీ కూడా ఆయనకి లేదు. నేను ప్రాబ్లం చెప్తుంటే ఐ విల్ కాల్ యూ బ్యాక్ అని ఫోన్ కట్ చేశారు. భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలున్నాయా? ఎన్నున్నా ఇలాంటి సిచ్యువేషన్లో అలా ఉండకూడదు కదా. డాక్టర్ అలా అనకండి. నేనేం చేస్తానండి? మీరు ప్రాబ్లం చెప్తే నేను మాట్లాడాను, అటు నుంచి రెస్పాన్స్ లేదు కదా. సైన్ అయితే 100% కావాలి. సారీ అండి, ఈ విషయంలో నేనేం చేయలేను. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? వాడేమో రావడం లేదు, ఈవిడేమో ఆపరేషన్ చేయనంటుంది. ఏంటి సూర్య మాట్లాడవు? హాస్పిటల్ నుంచేనా? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు సూర్య. సమంత నిన్ను హాస్పిటల్కి రప్పించుకోవడం కోసం పేలగా మొహం పెట్టి బాధగా కన్నీరు కార్చి నీ మనసును తన వైపుకు తిప్పుకోవడం కోసం ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ ఉపయోగించుకుంది. ఐ నో. ఎవరు ఎన్ని రూపాల్లో ఎన్నిసార్లు ఫోన్ చేసినా 100% అక్కడ రియాలిటీ లేదు, రీలే ఉంది. అయిన వాళ్ళని కాదనుకొని కపట ప్రేమను నమ్మకు సూర్య. నీకోసమే బతుకుతున్న వాళ్ళని నమ్ము. నాకు సమంతలా రంగులు మార్చి ఊసరి వెళ్ళేలా ప్రవర్తించడం తెలియదు సూర్య. నిజమే, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. మనసులో ఉన్నదే చెప్తాను, కానీ అదే రియల్. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ మీ. వాస్తవంలో ఉండు సూర్య, అవాస్తవంలో జారకు. జీవితమే చీకటవుతుంది. ప్లీజ్.
నేను చెప్పేది నీకిప్పుడు అర్థం కాదు సూర్య. కాకపోయినా సరే నేనైతే నిన్ను అడుగు కూడా బయట పెట్టనివ్వను. నేనేదో నిన్ను కట్టడి చేయడానికి కాదు సూర్య, నీకోసమే. ఆవేశంలో నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఫ్యూచర్లో నీ లైఫ్ స్పాయిల్ కాకుండా ఉండడం కోసం. కేవలం నీకోసం. దానికి నువ్వు ఇంచు చనువిస్తే నేను ఇరుకుని పడేస్తుంది. సమంత బ్యాడ్ మైండెడ్ కలది. నువ్వు దాని దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు. అందుకే నా ఈ ప్రయత్నం. నేను నిన్ను వెళ్ళనివ్వను. That's better. Good night, Surya. అక్క అన్నయ్య మాట్లాడు. అన్నయ్య రే చంద్ర, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఓకేనా? సరే అన్నయ్య. అక్క ఎక్కడుందిరా? నా పక్కనే ఉందన్నయ్య. ఒకసారి ఫోన్ ఇవ్వు. అన్నయ్య. సూర్య, అక్క, నాకు హెల్ప్ కావాలి. అదేంటి సూర్య అలా అడుగుతావు? ఏం చేయాలో చెప్పు, చేస్తాను. అంతే కదా, నువ్వు రెడీగా ఉండు. 2 minutesలో పని అయిపోతుంది. జాగ్రత్తగా, ఏమాత్రం అనుమానం రాకూడదు. సరే సూర్య. నా మాట వినడం మొదలు పెట్టాడు. చెక్క దుప్పటి కప్పుకొని వచ్చిన్నాడు. అలా అని నమ్మడానికి వీల్లేదు. ఈ రాత్రి వరకు జాగ్రత్తగానే ఉండాలి. తెల్లారితే అది పరలోకానికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సూర్య చేత 3 ముళ్ళు వేయించుకుని నా ప్రేమను గెలిపించుకుంటాను. ఎస్. ఈ నంబర్ ఎవరిది? కొత్త నంబర్లా ఉంది. హలో. ఏంటే హలో? ఎకసెకలుగా ఉందా? ఓ వయ్యారాలు పోతూ ఊళ్ళో వాళ్ళ మొగుళ్ళందరినీ సంకరెట్టుకుంటున్నావు. ఎవరివే నువ్వు? నోటికొచ్చినట్టు వాగుతున్నావు. నోట్లో గన్ను పెట్టి కాల్ చేస్తానేమనుకుంటున్నావేంటో? ఏయ్, మండపెట్ట మంగ తయారిక్కడ. కత్తిచ్చుకొని నరికెత్తాను. ఏమనుకుంటున్నావు ఏమో? నా మొగుడిని లొంగ తీసుకొని నాకు కాకుండా చేయాలని చూస్తుండే కాకుండా వాగుతున్నావు వాగుడు. సంపెత్తనే. మర్యాదగా నా మొగుడిని వదిలేయ్. ఎవడే నీ మొగుడు? మైండ్ యువర్ వర్డ్స్. ఏంటే బోర్డులు గిడ్లు? ఇంగిలి పీసు మాట్లాడుతున్నావా? ఇంగిలి పీసు? నేనిప్పుడే చెప్తున్నా, నా మొగుడిని వదిలేయ్. ఏయ్, నాకు చిరాకు తెప్పించావంటే అడ్రస్ కనిపెట్టి మరీ వచ్చి పుట్టిన కాల్చినట్టు కాల్చి పారేస్తాను. నువ్వు నా అడ్రస్ కనిపెట్టుకొని రావాలేమో. ఆల్రెడీ నేను నీ ఇంటి ముందే ఉన్నానే. పిల్లిలా ఎగరడం కాదే. ధైర్యం ఉంటే బయటికి రావే. నువ్వు నన్ను కాలుస్తావో నేను నిన్ను సిరేస్తాను, అది చూస్తాను. ఆహా, అవునా? నీ చావు దగ్గర పడి నా ఇంటికే వచ్చావు. చచ్చావే నువ్వు. ఎవరు సత్తారో ఊరికే ఇంట్లోని దాక్కుని అరవకుండా బయటికి రావే. చూసుకుందాము నీ పతాపమో నా పతాపమో తేలిపోతుంది. రావే. వస్తున్నానే. నువ్వెవరో గానీ ఈ రోజు నా చేతుల్లో అయిపోయావు. లైన్లో ఉండవే, వస్తున్నా. రావే రా. నాకు కావాల్సింది కూడా అదే.
ఈ రాత్రితో నీ పీడ ఇరగడైపోవాలి. లేపేస్తాను, రావే. వస్తున్నానే. చంద్ర వస్తుందంట. పద. ఓకే, నువ్వు వెళ్ళు. చంద్ర, అంతా ఓకే కదా? ఇక్కడంతా మేము చూసుకుంటాం అన్నయ్య. ఫ్రెండ్కి ఏం కాలేదు, అంతా బాగుందని మాకు చెప్తే చాలన్నయ్య. జాగ్రత్త. వచ్చానే, ఎక్కడ చచ్చావు? ఒసేయ్, నేను నీ ఇంటి బయటే పులిలా కూకున్నానే. నువ్వు పిల్లిలా ఎక్కడ దక్కునో చెప్పు. నేనేం దాక్కోలేదే, సింహంలా వచ్చాను. నువ్వే భయంతో నక్కలా తోక ముడిచినట్టున్నావు. ఈ మండపేట మంగ తయారు భయంతో వణికిపోయి తోక ముడ్చే రకం కాదే రమ్య. నీకోసమే నీ ఇంటి బయట సూతున్నాను. ఎక్కడున్నావు? ఏయ్, ఏమన్నావు? రమ్యనా? అవునే రమ్య, రావే చూసుకుందాం. ఒసేయ్, నా పేరు రమ్య కాదే, సామాన్య. ఒసేయ్, నాటకాలాడకే. మల్లికార్జునపేట 2వ లైను 4వ నెంబరే కదా నీ ఇల్లు. నాకు తెలిసే నీ ఇంటి ముందే ఉన్నాను, రావే. నువ్వు చెప్పిన అడ్రస్ నాది కాదే. అసలు నువ్వు ఏ నెంబర్కి ఫోన్ చేసావో చూసుకొని చావు. పేపర్ మీద రాసుకునే వచ్చానే, చూసుకుంటానుండు. అయ్యయ్యో, నెంబర్ తప్పు కొట్టేశానండి, సారీ అండి. రమ్యని వేసేయాలన్న హడావిడిలో నెంబర్ తప్పుగా కొట్టేశాను, ఏమీ అనుకోకండి. ఇన్ని తిట్టు తిట్టి రాంగ్ నెంబర్ అని కట్ చేసి పడేసింది. నిన్ను అసలు వదలనే. భయపడిపోయినట్టుంది. స్విచ్ ఆఫ్ చేసుకుంది. కొంచెం సేపట్లో ఎంత కోపం తెప్పించింది. ఇలాంటోళ్ళు ఉంటారులే. ఇది నన్ను ట్రాప్ చేయడానికి కాదు కదా? థ్యాంక్ యూ డాక్టర్. నా మాట మన్నించి ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నారు. మరేం చేయనండి, భర్తగా ఆయనకు తన భార్యను బ్రతికించుకోవాలని లేకపోయినా ప్రాణాన్ని కాపాడాల్సిన వృత్తిలో ఉండి నేనంత కఠినంగా ఉండలేను కదా. నా ప్రయత్నం అయితే నేను హోప్ అయితే ఇవ్వలేను. అలా అనకండి డాక్టర్, మీ ప్రయత్నం మీరు చేయండి. ఇకంతా రంగనాథన్ దయ. ఓకే, మీరెళ్ళి రిసెప్షన్లో ఫామ్ ఫిలప్ చేసి మనీ పే చేసి రండి. అలాగే డాక్టర్. ఆపరేషన్ చేస్తారా? ఎవరికి? దాని శవానికా? పోస్ట్ మార్టానికి బాడీ వస్తుంది, అప్పుడు చేయండి ఆపరేషన్.
లావణ్య, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఇప్పుడు అప్పుడు అన్నట్టున్నావు. నీకొచ్చిన ఉపాయంతో నాకున్న ఉపాయంతో మాకు కలిసి వచ్చేలా చేస్తా. నిన్ను పైకి పంపిస్తా. నీ చావుని నా చేతికి మట్టంటకుండా నీ ఖాతాలోనే వేస్తా. కమింగ్ బేబీ, కమింగ్. నన్నేదో చేద్దాం అనుకున్నావు, కానీ నా చేతుల్లోనే పోతున్నావు. నేరం నాది, శిక్ష నీది. దట్ ఈజ్ చక్రధర్. గో టు హెల్. ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చిందమ్మా? ఎవరు సార్ మీరు? నేను ఈ అమ్మాయి బంధువునమ్మా. మెడికల్ బిల్ ఇచ్చారు, మీరు పే చేస్తారా? చేస్తానమ్మా, ఇలాగివ్వండి. పాపం, జాగ్రత్తగా చూడండి. అలాగే సార్, మీరు బిల్ పే చేసేయండి. సూర్య హాస్పిటల్కి వచ్చాడండి. బేబీ రాడని చెప్పింది, రాకుండా చూస్తానని చెప్పి ఏం చేస్తుంది అక్కడ? సిస్టర్, మెడికల్ బిల్ కట్టమన్నారు. బిల్ ఏమైనా ఇచ్చారా? ఇచ్చానండి. మీ బంధువు ఎవరు వస్తే అతనికి ఇచ్చాం. కట్టడానికి కూడా వెళ్ళారు. మా బంధువా? ఇంటి నుంచి ఎవరిని వచ్చుంటారా?
తాతయ్య. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు?